హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే గార్డెన్లో ఉన్న ప్లాంట్స్కి సపోర్ట్గా స్టిక్స్ అలాగే నెట్ వేయబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, నా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే టమాటో ప్లాంట్స్కి స్టిక్స్ పెట్టేసుకుందాం. యూకేలో టెంపరేచర్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ టైంలో సపోర్టివ్ స్టిక్స్ పెట్టామంటే ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఇంకా మేముండేది 5th ఫ్లోర్లో కాబట్టి విండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ప్లాంట్స్ విరగడం పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇప్పుడే సపోర్టివ్ స్టిక్స్ పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇంకా మనకి ఫస్ట్ వచ్చిన లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేసుకుందాం. అలాగే ఇలా స్టిక్కి ప్లాంట్కి థ్రెడ్ కట్టేసుకున్నామంటే ప్లాంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకా ఏ విండ్ వచ్చినా పడిపోయే ఛాన్సెస్ ఉండవు. ఇంకా మిగతా వాటికి కూడా అలాగే పెట్టేసుకుంటున్నాం. నేను ఈ స్టిక్స్ని ఆన్లైన్లో తీసుకున్నా. చాలా స్ట్రాంగ్గా హైట్గా కూడా సరిపోయేలా వచ్చాయి. లాస్ట్ ఇయర్ నాకు తెలియక ఆర్డర్ చేస్తే చాలా చిన్నగా వచ్చాయి. అవి మిర్చి ప్లాంట్స్కి ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్కి సరిపోయేలా మాత్రమే ఉన్నాయి. అందుకనే ఈసారి హైట్ అన్నీ చెక్ చేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదని తీసుకున్నా. కాస్ట్ ఎక్కువ అని చూస్తే ప్లాంట్స్ని విండ్ నుండి కాపాడడం చాలా కష్టం. నేను ఫస్ట్ ప్లాంట్స్ చిన్నగా ఉన్నప్పుడు చిన్న చిన్న స్టిక్స్తో సపోర్ట్ ఇచ్చా. ఇప్పుడు అవి తీసేస్తూ పెద్దవి పెడుతున్నా. స్టిక్స్ పెట్టేటప్పుడు ప్లాంట్స్కి కొంచెం దూరంలోనే పెట్టాలి, లేదంటే వేర్లు డ్యామేజ్ అయ్యి ప్లాంట్స్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మాత్రం చూసుకొని చేయండి. అలాగే థ్రెడ్ కట్టేటప్పుడు కూడా బాగా టైట్గా కట్టకుండా లూజ్గా ఉండేలా చూసుకోండి. గట్టిగా కడితే స్టెమ్ అక్కడికి విరిగిపోయగలదు. నాకు ఇక్కడ ఒక బీర చెట్టు కూడా ఉంది. దానికి కూడా స్టిక్ అలాగే థ్రెడ్ కడుతున్నా. నెక్స్ట్ ఈ ప్లాంట్ని నెట్కి కూడా అటాచ్ చేస్తా. ఇది క్రీపర్ ప్లాంట్ కాబట్టి నెట్కి అటాచ్ చేస్తే నెట్కి కూడా పాకుతూ వెళ్తుంది. ఇలా అన్నింటికి పెట్టేసుకుంటున్నా. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, బట్ నాకు కావాల్సినంత స్పేస్ లేదు. ఏదో ఇలా ఉన్న దాంట్లో హ్యాపీగా గ్రో చేసుకుంటున్నా. కనీసం నా ఇంట్రెస్ట్ని చూసైనా ఒక లైక్ చేయొచ్చు కదా. అలాగే మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ ఇప్పుడు నెట్ వేస్తున్నా. నెట్ వేయడానికి నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. నేను చాలా ట్రై చేశా. వాల్ హుక్స్ ఇంకా ప్లాంట్కి క్లిప్స్ ఇలా అన్నింటితో ట్రై చేశా, బట్ వాల్కి ఏవి స్టిక్ అవ్వట్లేదు. ఇంకా మాది రెంటిల్లు కాబట్టి స్క్రూస్ కూడా ఏం కొట్టకూడదు. లాస్ట్లో ఇలా ఐడియా వచ్చింది. ఇలా గ్రో బ్యాగ్స్లోనే స్టిక్స్ పెట్టి నెట్ కడుతున్నా. సడన్గా వచ్చింది ఈ ఐడియా. 2 సైడ్స్లో ఉన్న గ్రో బ్యాగ్స్లలో స్టిక్స్ పెట్టి నెట్ అయితే కట్టేశా. కానీ ఒక పక్క డౌట్ కొడుతూనే ఉంది నెట్ కట్టేటప్పుడు. కానీ నెక్స్ట్ డే ఫుల్ గాలి పెట్టింది, బట్ ఏమీ కాలేదు. అప్పుడు పిలిపించుకున్నా. ఇంట్లో ఎవరూ లేరు హెల్ప్ చేయడానికి. చైర్ పైకి ఎక్కి కడుతూ ఫోన్ని అడ్జస్ట్ చేస్తూ ఫైనల్గా అయితే నెట్ కట్టేశా. 2 సైడ్స్ కట్టాక మిడిల్లో కూడా ఒక స్టిక్ ఉంటే బాగుండేది అనిపించి మిడిల్లో కూడా స్టిక్ అయితే పెట్టేశా. మొత్తానికి నా గార్డెన్లో పెరిగిన ప్లాంట్స్ అన్నింటికి సపోర్ట్ అయితే ఇచ్చేసా. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని ఎలా సెట్ చేస్తానో చూపిస్తాను. నా ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్గా ఒకసారి నా ప్లాంట్స్కి నేను చేసిన సెటప్ చూసేయండి. అలాగే నా ఎఫర్ట్స్కి ఒక లైక్ వేయచ్చు కదా. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలుసు మీరు చేసుకుంటారని. థ్యాంక్ యూ. బాయ్.